హాయ్ ఎవ్రీవాన్. ఈరోజు మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కు సంబంధించినటువంటి వెరీ షార్ట్ ఆన్సర్స్ చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాము. అయితే వీడియో చూడడానికంటే ముందు నాదో రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను మరిన్ని ఇటువంటి వీడియోలు చేయగలను. రండి. ఫస్ట్ క్వశ్చన్, నన్నయ్య ఎవరి ఆస్థాన కవి? 2 అశ్వత్థామ ఎవరి కుమారుడు? 3 పక్షి కన్ను లక్ష్యంగా ఎవరు బాణం వేశారు? 4 భక్తితో సమర్పిస్తే శ్రీకృష్ణుడు ఏం స్వీకరిస్తాడు? దివ్యమైన ధనం ఏది? భాస్కర శతకకర్త ఎవరు? తెలంగాణలో గొప్ప అచల గురువు ఎవరు? కనురెప్పపాటులో పోయేది ఏమిటి? దాశరథి ప్రసిద్ధ నినాదం ఏమిటి? కాలాన్ని కవి దేనితో పోల్చాడు? సామల సదాశివ రాసిన శతకం ఏది? సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యం ఏది? బతుకమ్మ పండుగలో ఏ పూలకు అగ్రస్థానం ఇస్తారు? పప్పు ధాన్యాలను పొడి చేసి పెట్టే నైవేద్యాన్ని ఏమంటారు? వేముల పెరుమాళ్ళు రాసిన త్రిశతి పేరేమిటి? సురవరం ప్రతాపరెడ్డి రాసిన ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది? సర్ ట్రెంచి ఎవరు? ఇవి వెరీ షార్ట్ ఆన్సర్, చిన్న ప్రశ్నలు, 1 మార్క్ సంబంధించిన ఏకపద సమాధానాలు గల ప్రశ్నలు. దీంతోపాటు కొన్ని సమాసాలు కూడా చాలాసార్లు వచ్చినటువంటివి ఉన్నాయి, కొన్ని సందులు కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. సమాసాలలో పుత్రలాభం అనే సమాసం చాలాసార్లు వచ్చింది. గురువచనం, చక్రపాణి, ద్వారకా నగరము, అజ్ఞానము, తల్లిదండ్రులు, చూతఫలము, ఈ 7 సమాస పదాలు చాలాసార్లు వచ్చినాయి. దీంతోపాటు ఇతర కొన్ని పదాలు కూడా ఉన్నాయి, కానీ ఇవైతే వచ్చినటువంటివి నేను ప్రీవియస్ పేపర్లు చూసి తయారు చేసినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇవి. అట్లాగే సందులు కూడా ఉన్నాయి. సందులలో జీవితాశ, కురియకుండునే, ముద్దు సేయగా, అణ్వస్త్రము, గతమంత, ఈ 5 సంధి పదాలు ఇవి చాలాసార్లు పరీక్షల్లో అడగడం జరిగింది. దీంతో పాటు ఇతర సంధి పదాలు కూడా ఉన్నాయి, అటువంటివి కూడా మీరు చూసుకోవచ్చు. అయితే చివరిగా నాదో రిక్వెస్ట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.